హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ బెంగళూరు, బుధాసియా క్వాంటమ్ ఫౌండేషన్, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ యోగా డే 2025ని చాలా అద్భుతంగా కోట్ల మంది భారతదేశంలోనూ ప్రపంచంలోనూ జరుపుకుంటున్నారు. యోగా డే అంటే మనకందరికీ తెలుసు. పిఎస్ఎం మాస్టర్గా, పిరమిడ్ మాస్టర్గా, ధ్యానము అనేది యోగాలో ఒక చాలా ఇంటిగ్రల్ పార్ట్, ఒక భాగము, రాజయోగా. సో అందుకని ఎంతోమంది మాస్టర్లు కూడా యోగా డేని మనం చక్కగా ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ద్వారా ఈ సంవత్సరం ఇంకా ఎంతో ఉత్సాహంతో ఎంతో ఒక లార్జ్ స్కేల్ ఇనిషియేటివ్ జరుగుతుంది. ఈసారి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు ఒక స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్ డిఫైన్ చేశారు. ఒక 45 నిమిషాల యోగా ప్రోటోకాల్. ఎవరైతే ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళని ఈ 45 నిమిషాలు స్టాండర్డ్గా చేయమంటున్నారు. సో గవర్నమెంట్ ఒక యోగా డేని డిఫైన్ చేయడమే కాకుండా 2014లో అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఈ యోగా డే వచ్చినప్పుడు చక్కగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఈ ఇయర్ మరింత ఉధృతంగా ఎన్నో రకాల ఈవెంట్లు చేస్తూ ప్రపంచం మొత్తం కూడా యోగాని బాగా అడాప్ట్ చేయాలి. యోగా అడాప్ట్ అయితే ధ్యానం అడాప్ట్ అయిపోయినట్టే మనకు తెలుసు. అయితే ఈ యోగా ప్రోటోకాల్ ద్వారా ఈ సంవత్సరం ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా అందరూ ఎవరైతే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఇనిషియేట్ చేస్తున్నారో ఈ యోగా ప్రోటోకాల్ చేస్తే అందులో యోగాసనాలతో పాటుగా ధ్యానం కూడా ఉంది, చక్కటి సంకల్పం కూడా ఉంది. పిఎస్ఎస్ఎంకి అనుగుణంగా కరెక్ట్గా మనం ఏది చెప్తున్నామో అటువంటి ధ్యానము, అటువంటి సంకల్పము, ఆల్మోస్ట్ అనాపనిసతిలాగా ఉన్నటువంటి ధ్యానం ఉంది. మంచి సంకల్పం కూడా ఉంది. అంటే కోట్ల మంది యోగాసనాలు చేస్తూ ఈసారి ధ్యానం కూడా ఖచ్చితంగా చేస్తారు. దాంతోపాటు మంచి సంకల్పం, ప్రపంచంలో వన్నెస్, ఏకత్వం కోసం ఒక సంకల్పం కూడా ఉంది. ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్, ఇది పత్రి గారి ఒక కళ. కోట్ల మంది కూర్చొని ధ్యానం చేయాలి ఈ యోగా డే నాడు. ఈ స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్ ద్వారా తెలియకుండా అందరూ కూడా ఎవరైతే ఈ ధ్యాన ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నారో ప్రతి ఒక్కరూ నేషన్ వైడ్గా వాళ్ళందరూ కూడా ఆసనాలతో పాటుగా చక్కగా ఒక 5 నుంచి 6 నిమిషాలు ధ్యానం కూడా చేయబోతున్నారు. సో ఇది మన యొక్క కళ, ప్రతి ప్రేమమాస కళ, పత్రిజీ యొక్క గొప్ప డ్రీమ్. సో దీనిలో మనందరం పార్టిసిపేట్ చేసి అద్భుతంగా దీన్ని సక్సెస్ చేస్తున్నాం, చేయవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఒక పిరమిడ్ మాస్టర్గా, పిఎస్ఎం ఆర్గనైజేషన్గా ఇది ఒక అద్భుతమైన అవకాశం. మనం కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యి గవర్నమెంట్ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తూ అందరికీ యోగా వెళ్తుంది అంటే ధ్యానం కూడా వెళ్తున్నట్టుగా మనము చక్కగా పార్టిసిపేట్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది పార్టిసిపేట్ చేయడంతో పాటుగా మనము కొద్దిగా ఒక ప్రొసీజర్ ఫాలో అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనం చేసిన వర్క్ని చక్కగా చూపించవచ్చు. సో దాని గురించని ఇక్కడ ఒక చిన్న మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఒక ప్రెజెంటేషన్ చూపిస్తాను. ఏ విధంగా మీరు యోగా డే నాడు ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ తాలూకా విషయాల్ని కానీ ఇక్కడ ఈ ప్రెజెంటేషన్లో చూపించినట్టుగా మీరు చేయగలిగితే చక్కగా పిఎస్ఎం ఒక ఆర్గనైజేషన్గా మనము ఈ చేసినటువంటి వర్క్ అంతా కూడా ఒక పెద్ద ఎత్తులో చూపించడానికి బాగుంటుంది. దీని ద్వారా మనం ఫ్యూచర్లో చక్కగా ఒక స్ట్రాంగ్ వాయిస్తో ధ్యానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు గవర్నమెంట్ సర్కిల్స్లో. రైట్ ఫ్రెండ్స్, సో ఇంటర్నేషనల్ యోగా డే ఈ ప్రోగ్రాము ఎవరైతే చేస్తున్నామో ప్రోగ్రామ్ పేరు యోగ సంఘం అని చెప్పేసి గవర్నమెంట్ డిఫైన్ చేసింది. ఒక 15 ప్రోగ్రామ్స్ ఉన్నాయి యోగా డే నాడు, రకరకాల ప్రోగ్రామ్స్. ఈ యోగా సంఘంలో ఏంటంటే బేసిక్గా వచ్చి అందరూ ఆ యోగా డేలోని ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో అందరూ చేస్తారు. అదే యోగా సంఘం అనే ప్రోగ్రామ్. ఓకే. సో ఇది 21st జరపబడుతోంది. ఈసారి థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ హెల్త్, వన్ అర్త్, వన్ హెల్త్. ఒక ప్రపంచము, ఒకటే ఆరోగ్యము అందరికీ. ఈ యోగా డే సందర్భంగా దాదాపు 1,00,000 ఆర్గనైజేషన్స్ ఇండియాలో మొత్తం కలుపుకొని 1,00,000 ఆర్గనైజేషన్స్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క ఇనిషియేటివ్లో పాల్గొంటున్నారు. అంటే అంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, అన్ని ఆర్గనైజేషన్స్ చేసుకున్నారు. ఏంటి, నేను కూడా యోగా సంఘం అనే ఈవెంట్ని చేస్తున్నాను అని చెప్తూ దీనికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఆ రోజు విశాఖపట్నంలో
ఇదే యోగా సంఘం ఈవెంట్లో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున అక్కడ జరగబోతోంది. సో ఈసారి కీ ఏంటంటే ముఖ్యంగా అంతకుముందు ఈవెంట్ కన్నా ఈసారి ఈవెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ యోగా ప్రోటోకాల్ కామన్ ప్రోటోకాల్ అంటే ఒక 45 నిమిషాలు అందరూ కూడా అదే అదే ప్రాసెస్ చేస్తారు. ఈ 45 నిమిషాల్లో అదే ఆసనాలు, అదే ప్రాణాయామ చేస్తారు, అదే ధ్యానం చేస్తారు అదే టైంలో. ఈ యోగా ప్రోటోకాల్ కామన్గా చేయడం ద్వారా చక్కగా ధ్యానం కూడా అద్భుతంగా అందరికీ వెళ్తోంది అనేది మనం గమనించవలసినటువంటి విషయం. ఈ యోగా ప్రోటోకాల్ చేసిన తర్వాత మనమందరం చేసే మన ఈవెంట్స్లో ధ్యానం కూడా కావాల్సినంతసేపు తర్వాత పెట్టుకోవచ్చు. ముందుగానే పెట్టుకోండి, తర్వాత పెట్టుకోండి. కానీ యోగా ప్రోటోకాల్ 45 నిమిషాలు చేయమని గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ వారి విన్నపము. అలా చేసినట్లయితే వాడు దాన్ని యోగా డేలో మనము సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు రికగ్నైజ్ చేసి మీ ఆర్గనైజేషన్ ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే మన యొక్క డేటాలు కూడా